దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ చిన్నారులు, వృద్ధుల సేవలు. మండుటెండల్లో రైలు హాల్ట్ సమయంలోనే ప్రయాణికులకు సేవలు. సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ గత 16 రోజులుగా మండుటెండలను సైతం లెక్క చేయకుండా దాతల సహకారంతో నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయడం ఒక మహత్తర మానవతా సేవగా నిలుస్తోంది. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దువ్వాడ రైల్వే స్టేషన్లో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ధన్బాద్ జంక్షన్, పొదనూరు జంక్షన్ ఎక్స్ప్రెస్కు దువ్వాడ రైల్వే స్టేషన్లో హాల్ట్ సమయంలోనే మహిళలకు, వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్కు, దివ్యాంగులకు మరియు చిన్నారులతో సహా సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న సుమారు 316 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. తక్కువ హాల్ట్ సమయం వలన చాలా మంది సాధారణ బోగీ ప్రయాణికులు నీరు తీసుకోవడానికి రైలు నుండి ప్లాట్ఫారంపైకి దిగివచ్చారు. ఈ పరిస్థితిలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు మరియు దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా బోగీల తలుపులు, కిటికీల ద్వారా నేరుగా నీటి బాటిళ్లు అందజేయడం జరిగింది. గత 16 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో ఇప్పటివరకు మొత్తం 3192 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో విజయకుమార్, ప్రసాద్, ఈశ్వర్, విజయ, చిరంజీవి ప్రణవి, చిరంజీవి జాష్విక్, శశి, కామేశ్వరరావు, మానవేంద్రనాథ్ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులుగా చురుకుగా పాల్గొన్నారు. 12 మే 1926 సేవా కార్యక్రమానికి ఎన్. ఈశ్వరరావు, శ్రీ పి.జె.సి. రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.